మొన్న ఒక అతను తిడితే అతని ఇది సుప్రీంకోర్టు జడ్జిల్ని నేను నిన్ను శాసిస్తున్నాను మీరు బంట్రోతులు ఈ టైప్లో మాట్లాడినటువంటి అతన్ని వదిలేయడంతో ఇప్పుడు రెచ్చిపోవడం ప్రారంభమైంది సుప్రీంకోర్టులో. తాజాగా సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో చోటు చేసుకున్న మరో దూషణం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నెల 10వ తేదీన 13వ నెంబర్ కోర్టు హాల్లో సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ సమక్షంలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఇందుకు సంబంధించి యూపీలోని ఇటావాకు చెందిన లక్నో యూనివర్సిటీలో 3వ సంవత్సరం లా చదువుతున్న ప్రబల్ ప్రతాప్ సింగ్, రాయ్బరేలీకి చెందినటువంటి సెకండ్ ఇయర్ లా విద్యార్థి చందర్ ఖాన్ అరెస్ట్ చేశారు. పిటిషనర్గా ఉన్న ప్రబల్ సింగ్ ఓ కేసు స్వయంగా వాదించేందుకు కోర్టు హాల్కు వచ్చాడు. ఈ సందర్భంగా చేతిలోని పేపర్లను గాల్లోకి విసిరేస్తూ సీజేఐని ఉద్దేశించి దుర్భాషలు అట్టం మొదలుపెట్టారు. ఇతనికి చంద్రకాంత్ తోడయ్యాడు. అడ్డుకోబోయిన భద్రతా సిబ్బందితో వీళ్ళు ఘర్షణ పడ్డారు. దీంతో కోర్టు కార్యాలయాలకు ఆటంకం ఏర్పడింది. భద్రతా సిబ్బందిని ఇద్దరిని వెంటనే అదుపులో తీసుకుని మానసిక వైద్య పరీక్షల మీద తరలించారు. అయితే ఇద్దరికి ఎట్లాంటి మానసిక చికిత్స అవసరం లేదని వైద్యులు నిర్ధారించారు. వీళ్ళ వద్ద అభ్యంతరకర రాతలో ఉన్న కరపత్రాలు లభించినాయి. సుప్రీంకోర్టు భద్రతా సిబ్బంది ఫిర్యాదు మేరకు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టు ఆదేశాలతో పోలీసు కస్టడీకి తీసుకున్నారు. కస్టడీ గడువు బుధవారం పూర్తయింది. పోలీసులు ఎంత మేరకు తదుపరి విచారణ నిమిత్తం వెళ్ళదని జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ రవి ఈ నెల 29వ తేదీ వరకు రిమాండ్కి అనుమతి ఇచ్చారు. వారం క్రితం సుప్రీంకోర్టు హాల్లో విచారణ సమయంలో లాయర్ అనుచితంగా వ్యవహరించడం దోషులకు దగ్గర తెలిసిందే. అయితే అతని మీద ఎట్లాంటి చర్యలు తీసుకోలేదని సీజీఐ ప్రకటించారు. ఇప్పుడు ఇది ఇక యాక్షన్ తీసుకోబోతే చాలా ప్రమాదం. అట్లాంటిది కనుక చేస్తే జైలు శిక్ష విధించాలి. అప్పుడే కంట్రోల్లోకి వస్తారు.